తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అయ్యయ్యో సామాన్లన్నీ కిలో పట్టిపోయి తోమేస్తాము. అయ్యో అలా చూస్తానే గుడ్లు మిటకరించుకొని కట్నాలు కానుకలు తెచ్చావనే, కనీసం నా కొడుకులు సుఖపెడుతున్నావనే. అది లేదు ఇది లేదు. సామాన్లైనా శుభ్రంగా తోనే కడిగి బోధించు. మొద్దురా చిప్ప. పాపాయ్, నేను పాపాయ్ కోటయ్య గారిని. నోరు నొక్కుతాను. అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. చిన్న అవసరం వచ్చింది పాపాయ్. ఈ సందు చికెన్ కుళాయి దగ్గర లేదు, ఆడ కింకాంగులు, ఆడ దొరా సింగులు, ఆడ కుస్తీలు పట్టుకుంటున్నారు. ఈ డబ్బా నిండా కాస్త నిలిచావనుకో, బ్రతుకుండగానే పాపం నీ కడుపు నేను పుట్టేస్తాను. వారు నిన్ను పచ్చడి పడ్డా చెయ్య. నీకేం పోయే కాలం వచ్చిందిరా గోండ్రి గప్ప మొహం నువ్వు. తిట్టు తిట్టు, నీ తిట్లే నాకు అవసరలా ఉంటాయి. ఒరే పళ్ళు రాలబడతాను. నా గోడ మీద పాక వేసుకుని పొమ్మంటే పోకుండా జిలేబీ జిగట్లా నన్ను పట్టుకున్నావేరా. నీ అమ్మ కడుపు నీతోనే మాడా. అనొద్దుంటున్నాను. మా అయ్య, మీ అయ్య దగ్గర చిట్టి, మీ ఆయన దగ్గర 25 సంవత్సరాలు పెట్టి జాగ్రత్త చేశాడు. ₹1 ఇచ్చావా? నువ్వైనా ₹1 ఇచ్చావా? అందుకే ఈ పాకేశాను. పాక తీసి ఎక్కడికి వెళ్ళమంటావు? ఏట్లో పో. అవును, ఆ అమ్మాయి మీ కోడలా? వేరే చెప్పాలా? ఏం లేదు, చూడ్డానికి అమాయకురాల్లా ఉంది. చూడమ్మాయి, మాట విని వాళ్ళుంటే ఈ అంట్లే కాదమ్మా, పళ్ళు కూడా తోమించుకుంటుంది గుర్రంలాగా. ఒరే నీ నాలుగు మీద గంట కాల్చి వాత పెడతాను. నా పరువు తీయకరా. నీకు కావాల్సింది నీళ్ళగా. ఇదిగో తెస్తా ఉండు. అమ్మాయి, పాపాయి మంచిదే. పళ్ళు చేయించుకోవడం మొదలైతే పళ్ళు చేయిస్తూనే ఉంటుంది. బట్టరా తినడం మొదలైతే తింటూనే ఉంటుంది. థ్యాంక్స్ పాపాయి. వీడి మొహానతోడు ఇంగ్లీష్ ఒకటి. అసలు మా అమ్మ నాన్న తప్పు చేశారు. ఏదైనా మంచి పేరు పెట్టి ఉండకూడదు. ఏమే నీకు వెటకారంగా ఉందే? బాబాయ్ బాబాయ్, నేనేం చిన్న బాబాయ్నా? వస్తున్నా. వాణి కేర్ ఆఫ్. దీని మోహానిదోడు ఉత్తరం ఒకటి. ప్రియమైన అక్కకు, అమ్మకు ఒంట్లో ఏం బాగాలేదు, బాగానే ఉంది. ఈ ఉత్తరం దానికి ఇచ్చానంటే ఇంట్లో పని పాట అని తుర్రమంటుంది. అయినా దానికి ఒంట్లో బాగాలేకపోతే ఇదేళ్ళు ఏం చేస్తుంది? ఏమే పళ్ళు తోముకుంటున్నానని తెలుసు కదా, చెంబడి నీళ్ళు ఇవ్వాలని తెలీదు? ఏయ్ పాపాయ్, పళ్ళు తోముకుంటున్నాను కదా, డబ్బా నీళ్ళు ఇవ్వాలని నీకు తెలీదు? అప్పుడే పొద్దు వచ్చింది సిగ్గుమాల కుక్క. నీకేం కర్మ పట్టింది పాపాయమ్మ? లక్షల లక్షలు మీ ఆయన సంపాదించాడు కదా, పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇంత డబ్బు బ్యాంకులో పెట్టాడు కదా, ₹1 పెట్టి పేస్టు బ్రష్ కొనుక్కోకూడదు? బొగ్గుతోటి మట్టితోటి తోముకోవడానికి ఇది ఏమన్నా అంట్లా? పళ్ళు రారిపోతాయి. నేనేం పెట్టి తోముకుంటే నీకెందుకురా? నీ తరవండు బద్దలైపోను. నేను పని చేయనా? ఈ బ్రష్ ఇస్తాను, తోముకుంటావా? ఇందా. చెప్పులు కుట్టుకునేవాడికి నేను ఇంత చులకనయ్యానంటా? చెప్పులు కుట్టడం తిట్లు తిట్టేంత నీటి వేయిన పడి కాదు, ఇది వృత్తి. తిట్లు తిట్టడం నీ వృత్తి, చెప్పులు కుట్టడం నా వృత్తి. రే చూసుకొని నేనేం చేస్తాను? రేపు ఈ పాటికి నీ పాక పీకించకపోతే నా పేరు పాపాయమే కాదురా. మర్యాదగా ఇందులో నీళ్లు పోయి. పోస్తాను రా, పోస్తాను. నీకేమైనా దయ్యం పట్టిందేవరా? ఇవాళ తెగ ఆగుతున్నావు. పట్రా పట పట. అయ్యో బాబాయ్, తంతి పిల్ల నీళ్లు పోసుకున్నానే పోసేసింది. మళ్ళీ నీళ్ళ గోడెక్కిస్తాను. ఇక్కడే కూర్చుంటా. ఎక్కుతావట్రా? ఎక్కుతాను. ఎక్కు. ఎంత పిచ్చినా పరగటలేదు. నీకేమైనా చెవుడాలేమే? పెద్దదాన్ని పళ్ళు నొప్పుతున్నాను, చెమ్మ నీళ్ళు తెచ్చిపెట్టానని తెలియదు నీకు? ఏమిటా పచ్చికాయ గుడ్లేసుకొని చూస్తున్నావు?
అనుకుంటున్నావు? నంగన తుంగబర ఏమీ తెలియదు పాపం. అలంకరించుకొని కూర్చోడు పాపం. మొహం చూడ మొహం దీపచ్చమ్మలాగా. ఇదే ఇస్త్రీ నీ ఇస్త్రీ మండిపోను. పిల్లాన్ని చెడగొట్టించాలక వాడి గుడ్డల వాడు చెడగొడుతున్నావు. మీకనే సిగ్గులే మంట ఏం కూడా బాగుంది, చాలా బాగుంది. అరుణ సరే సరే పని మనిషిలా బ్రతుకుతున్నావు అన్నమాట. అవును, ఆ ముసలిదాల నిప్పు దగ్గర పోతులు అరుస్తుంటే మాట్లాడవేమే? ఆవిడ మా అత్తగారు. అత్తో గిత్తో నోర్ముయ్ అంటే మనం కూడా నోర్ముయ్ అన్నాను. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని ఆటలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే లేదు. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు. దానివల్ల నా బ్రతికింత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది? ఒక అత్తపొరిగా కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాడు. కాపరానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్బులకి పార్టీలకి రానంటున్నానని నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. ఇచ్చానా? ఇలా తప్పు వాడదు కదే నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి కట్టలు మొయ్యమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయనతో ఊరేయమంటావా? ఏ మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప? ఏయ్, ఒక్కసారి బయటికి వెళ్ళి చూడే, నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటే నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం ఆ నాగరికత? క్లబ్బుల్లో ఆడ మగ తాగి తండాలు ఆడడం ఆ నాగరికత? ఒకడి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం ఆ నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది. దాని మీద ఎన్ని రంగులు అద్దినా, ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా, ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తయినప్పుడు ఇంకా రంగులు అద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు. ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాట నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఓకే, ఇట్స్ అ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో, నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడపతో కను. ఇదిగో పాలిషేవయ్యా. రెండు కాళ్ళకి రెండు. ఎందుకు ఇక్కడ 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 ఏ గుడికి వెళ్ళొచ్చావు? ఎందుకో? ఎందుకేమిటి పట్టుకు చూడండి, రెండు ఒకే కబర్ పట్టవచ్చుదా? నా దగ్గరేమో అందులో నలిపే ఉంది. ఏమిటి నీ దగ్గర పాలిష్ లేదా? వస్తా. బాబాయ్ పాలిచ్చా ప్యాకింగ్? ప్యాకింగ్ కాదురా, నిన్ను ప్యాకింగ్. నా పాప పెట్టావా? ఆ పాప ఎందుకు చెప్తావు? ఆ పాపాయమే నీ పాక పేకమంది. పాపాయమ్మా నా పాప పెట్టమందా? నీ వీపు సాగు చేయమంది. పేకరా అక్కడ వాళ్ళు ఎవరే దుబ్బపోతారా?